అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక్కసారి నవ్వండమ్మా. అక్కనొచ్చాను కదా. సరే, ఈరోజు నేను ఏం చేశానంటారు, చెప్పగలరా? సరే, పనసకాయతో ఇలా నా స్టైల్లో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా స్వీట్స్ తినే వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. సరేనా? పనసకాయని తీసుకొని ఇలా శుభ్రంగా ఒలుచుకున్నాను. ఇలా చూసారా, తొనలు వచ్చేసినాయి. ఇప్పుడు మనం దాన్ని సన్నగా బారుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇది పనసకాయ ఇలా బారుగా కట్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు మిస్ అవ్వకుండా చూడండి. మీరు పనసకాయలు ఎన్ని వెరైటీస్ చేస్తారు? ఏమో, నాకు ఒక 3 వెరైటీస్ వచ్చు, అంతకుమించి రావు. చిన్నప్పుడు ఈ కాల్చుకుని తినేవాళ్ళని గుర్తుందా? మీరు అలా చేసేవాళ్ళ? సరే, ఈ రెసిపీ నేను నెక్స్ట్ టైం చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫ్రై చెప్తాను, ఓకేనా? సరేనా? శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలాగ జల్లు లాంటిది పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా డస్ట్ లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం వాటర్ శుభ్రంగా పోయేలాగా 2 నిమిషాలు ఆరబెట్టుకోండి. లేదంటే ఇలా నూనెలో వేసేటప్పుడు మీ మీద పడుతూ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మనం డీప్ ఫ్రై సరిపడంతా ఆయిల్ వేసుకొని ఇలా ఆ ముక్కలన్నీ నిదానంగా వేసుకోండి. ఇటు హై వద్దు, ఇటు లో వద్దు, మీడియం అంట, ఓకేనా? ఇలా దగ్గర దగ్గర ఒక 5 నిమిషాల వరకు తిప్పుతూ ఉండాలి. లేదంటే మాడిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా పక్కనే ఉండి తిప్పుకుంటూ ఉండండి. ఇలా మనకి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది, చూసారా? ఈ విధంగా ఉంటే చాలు. ఇక ఒక్కసారి ఒక ప్లేట్ తీసుకొని ఇక నిదానంగా, మనకి కలర్ అనేది చేంజ్ అయింది కాబట్టి కొద్ది కొద్దిగా తీసేసుకుంటూ ఉండండి. లేదంటే ఇంకా ఉంచితే నల్లగా అవుతాయి. అందుకని ఈ కలర్ చాలు, మనకి పర్ఫెక్ట్ అని అర్థం మనకి. సరేనా? ఇక 1 బై 1 మనం నిదానంగా తీసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కంప్లీట్ అయినట్టే కదా. ఇప్పుడు మనం చక్కగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోండి. చూసారా, ఇలా తినేస్తానంటే తినేసేయండి. లేదు, ఇంకొంచెం ఇది స్వీట్ కదా, మాకు కొంచెం హాట్గా కావాలంటే రెండో విధంగా కూడా చెప్తాను. ఇలాగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, మీరు ఎంతవరకు తినగలరో అంతవరకు వేసుకొని ఒక్కసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇంతే. అది నచ్చకపోతే ఇలాగైనా చేయండి. అది స్వీట్ తినే వాళ్ళకి పర్ఫెక్ట్, ఇది హాట్ తినే వాళ్ళకి పర్ఫెక్ట్. 2 విధాలలో మీకు చూపించాను. మీకు ఏది నచ్చితే చేయండి. సరేనా? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అబ్బా ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఒకసారి మీ నవ్వు, అంతే.